పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణ. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ అవార్డు విజేతలంతా కుటుంబ సమేతంగా వచ్చి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 7గురికి ఈ ఏడాది పద్మ అవార్డులు వరించాయి. వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు పద్మశ్రీ, విద్యా సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగభూషణకు పద్మశ్రీ, కళారంగంలో మిరియాల అప్పారావుకు పద్మశ్రీ, విద్యా సాహిత్య విభాగంలో రాఘవేంద్రాచారికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.